శివాలయం 100 అడుగుల లోతులో ఉంది. అక్కడ శివాలయానికి మరో విశిష్టత కూడా ఉంది. అక్కడ వినాయకుడు, శివుడు ఒకే చోట దర్శనమిస్తారు. 100 అడుగుల లోతులో ఉన్న శివాలయం ఎక్కడ ఉంది, ఏ రాష్ట్రంలో ఉంది అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సహజంగా దేవాలయాలన్నీ ఎత్తులో ఉండడం, కొండల మీద ఉండడం మనం సహజంగా చూస్తూ ఉంటాం. కానీ ఈ దేవాలయం ఉత్తరాఖండ్లోని దాదాపు 100 అడుగుల లోతులో ఉంటుంది. అందుకే దానికి పాతాళ భువనేశ్వర్ ఆలయం అని పేరు. వినాయకుడు, పరమశివుడు ఇక్కడ ఒకే చోట దర్శనమిస్తారు. పేరుకి ఆలయమే అయినా దాని లోపలికి వెళ్లడానికి ఎలాంటి మెట్లు ఉండవట. గుహలోకి అడుగుపెట్టి చాలా జాగ్రత్తగా 100 అడుగుల లోతుకి కిందకి దిగితే శివలింగంతో పాటు శివుడు, నరికేసినటువంటి వినాయకుడి యొక్క తలని దర్శించుకోవచ్చు. ఒకసారి గుహలోకి అడుగు పెట్టిన తర్వాత స్వామిని చూసే వరకు ముందుకు వెళ్లాల్సిందే తప్ప వెనక్కి రాలేని పరిస్థితి. అయితే భక్తులు జారిపడిపోకుండా ఆ గుహకి రెండు వైపులా ఇనుప గొలుసులుంటాయి. వాటిని పట్టుకుని జాగ్రత్తగా కిందికి దిగొచ్చు. భక్తులు ఒకప్పుడు ఇందులోకి వెళ్లిన వాళ్లు బయటికి వచ్చినటువంటి దాఖలాలు లేవు అని అంటారు. చీకటిగా ఉండడం, ప్రాణవాయువు సరిగా లేకపోవడం అందుకు కారణంగా చెబుతారు. ఇప్పుడు అక్కడ లైట్లు అమర్చడం వలన వెలుతురు బాగానే ఉంది. శివుడు ఉన్నాడనుకుని నమ్మి ఆ అనుభూతిని పొందాలి అనుకునేవారు ఈ గుహలోకి వెళ్లొచ్చు అని స్కంద పురాణం చెబుతోంది. ఇప్పటికీ మహాశివరాత్రి రోజున ముక్కోటి దేవతలు ఇక్కడికొచ్చి శివుని కొలుస్తారు అని ఇక్కడ భక్తుల నమ్మకం. పార్వతీదేవి తయారు చేసినటువంటి వినాయకుడి యొక్క తలను శివుడు నరికేసిన తర్వాత అది ఇక్కడికొచ్చి పడిందని, అది ఇప్పటికీ ఇక్కడ ఆలయంలో ఉంది అని చెబుతుంటారు. తర్వాత కొంతకాలానికి శివుడు ఈ గుహలోకొచ్చి కాపలాగా ఉన్నాడని కూడా చెబుతుంటారు. అయితే త్రేతాయుగంలో ఋతుపర్ణుడు అనే రాజు ఈ గుహని గుర్తించారని, అప్పటి వరకు ఇక్కడ గుహ ఉన్న సంగతి ఎవరికీ తెలియదని పురాణాలు చెబుతున్నాయి. ఆ రాజు ఈ గుహలోకి వెళ్లాక ఆదిశేషుడు కనిపించడంతో దాని వెనకాలే వెళ్లిన మహారాజుకి శివుడు దర్శనమిచ్చాడట. తర్వాత కొంతకాలం గుడి కనిపించకుండా కనుమరుగైపోయిన ద్వాపరయుగంలో పాండవులు చివరి దశలో ఈ గుహలోకొచ్చి వినాయకుని దర్శించుకున్న తరువాతే కైలాసానికి చేరుకున్నారని, కలియుగంలో ఆదిశంకరాచార్యులు ఈ ఆలయాన్ని మళ్లీ గుర్తించారు అని చెబుతుంటారు. కొంతమందికి ఈ ఆలయంలోకి అనుమతి ఉండదంట. మరి ఎవరికి అంటే, ఈ ఆలయం బయట ఈ ఆలయానికి సంబంధించిన సమాచారం ఉంటుంది. ఈ ఆలయానికి సంబంధించి చూడాలి అనుకున్న వారికి ఒక గైడ్ని కూడా ఏర్పాటు చేస్తారు. ఈ గుహలో ఆక్సిజన్ స్థాయిలు జూలై, అక్టోబర్ నెలలో చాలా తక్కువగా ఉంటాయి. అందుకే ఆ నెలల్లో స్వామిని దర్శించుకునే వారికి తగిన జాగ్రత్తలు చెబుతారు. గుండె జబ్బులు ఉన్నవాళ్లు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు, వృద్ధులు, 5 ఏళ్లలోపు పిల్లలు ఈ ఆలయంలోకి అనుమతి ఉండదు. ఈ ఆలయానికి ప్రత్యేక పూజలు లేకపోయినా పూజారులుగా పండరీలుంటారు. 18 తరాల నుంచి ఆ వంశస్థులు ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ 4 ద్వారాలున్నాయి: పాపద్వార్, మోక్షద్వార్, రామ్ద్వార్, ధర్మద్వార్. వీటిలో పాపద్వారం, మోక్షద్వారం మూసివేయడంతో ప్రస్తుతం 2 మాత్రమే ఉన్నాయి. ఈ ఆలయానికి ఎలా చేరుకోవచ్చు అంటే, ఉత్తరాఖండ్ రాష్ట్రం పితోర్ఘడ్ జిల్లాలోని గంగోలీ ఘాట్కు 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. విమానంలో వెళ్లాలి అనుకునేవారు పంత్నగర్ విమానాశ్రయంలో దిగాల్సి ఉంటుంది. అక్కడ్నుంచి 244 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయాన్ని చేరుకునేందుకు టాక్సీలుంటాయి. రైళ్లలో వెళ్లేవారు తనపూర్ రైల్వే స్టేషన్లో దిగితే 154 కిలోమీటర్ల దూరంలో ఉండే ఆలయాన్ని చేరుకోవడానికి టాక్సీ లేదా బస్సులు ఉంటాయి. ఇక రోడ్డు మార్గంలో వెళ్లాలి అనుకునేవారు ఉత్తరాఖండ్ చేరుకుని అక్కడ్నుంచి బస్సు లేదా క్యాబ్లో వెళ్లొచ్చు, ఆలయాన్ని చేరుకోవచ్చు. ఇదో విచిత్రమైనటువంటి శివాలయం.